వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం వేమూరు గ్రామంలో ఇంటర్ విద్యార్థులకు జొన్నలగడ్డ విజయబాబు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేమూరు డిబిఆర్ మరియు ఎంకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు వారి స్టాఫ్ జొన్నలగడ్డ విజయబాబును శాలువతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం చాలా గర్వించదగ్గ విషయమని, ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకునే విద్యార్థులు వారి జీవితాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా విజయబాబు జూనియర్ కళాశాల క్లాస్ రూమ్లను తనిఖీ చేసి కళాశాలలోని సదుపాయాలను ప్రిన్సిపల్ గాయత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ రోజ్ ల్యాండ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గాయత్రి, స్కూల్ హెచ్ఎం, కళాశాల స్టాఫ్, వేమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ మేడం గాయత్రి గారికి, పెద్దలు ఎంఈఓ వెంకటేశ్వర గారికి, పెద్దలు ఎంఈఓ రోజులాండ్ మేడం గారికి, అదేవిధంగా స్కూల్ హెచ్ఎం పద్మజ మేడం గారికి, ఈ స్కూలు అధ్యాపక బృందానికి ముందుగా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజున ఒక మంచి కార్యక్రమం, కొత్తగా ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మీకు స్కూల్ పుస్తకాలు, బ్యాగులు అందించడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తూ మీ అందరూ కూడా చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలనేది నా ప్రగాఢ కోరిక. మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి మీ ప్రిన్సిపాల్ మేడం గారో లేకపోతే మీ లెక్చరర్స్ చెప్పారో లేదా కానీ కాసేపు అన్న ఓపిక ఉండమని మరి చాలా చక్కగా డిసిప్లైన్గా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ప్రతి వాళ్ళు చెప్పిన మాట కూడా వింటున్నారు. నేను అర్థం చేసుకున్నాను. బాగా వెనకుంటే అర్థం కాలేదని ఎంతవరకు అయితే తెలుస్తూ ఉన్నాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చదువుకి పేదరికం అడ్డు కాదు. ఇవాళ మనం ఎక్కడైతే కింద కూర్చుని విద్యను అభ్యసిస్తున్నామో లేకపోతే చెప్పిన మాట వింటున్నామో, నువ్వు ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతావో నువ్వు కొన్ని వేల మందికి మార్గదర్శకం అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ మనం ఏం ఆలోచిస్తున్నామంటే మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే 4 బట్టి బట్టో లేకపోతే లెక్చరర్ గారి చుట్టూ పెట్టించుకున్నాం చదువుకుని పాస్ అయ్యి వెళ్తే మనకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది. లేదా వేరే పనికి వెళ్తే ఎమ్మటే డబ్బులు వస్తాయి కదా, ఇప్పుడు చదువుకుంటే ఎప్పటికీ వస్తాయి అని చెప్పి మనం చదువు మానేసినా కూడా ఉపయోగం. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న అందరూ కూడా, నాకు తెలిసి ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతి చెందారంటే విద్యాభ్యాసం మంచిగా చేసి మంచి పొజిషన్లో ఇవాళ ఉండబట్టి ఇవాళ ఈ పొజిషన్లో కూర్చున్నారు. రేపు మీరు ఇది కాదు, అసెంబ్లీలో కూర్చోవచ్చు, పార్లమెంట్లో కూర్చోవచ్చు, లేకపోతే సెక్రటేరియట్లో కూర్చోవచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ వేమూరు స్కూల్లో చదివిన వాళ్ళకో లేకపోతే వేమూరు కాలేజీలో చదివిన వాళ్ళకి ఐఏఎస్ వస్తుందా? ఐఏఎస్ వస్తుంది. మీరు వివేకానందుడి సూక్తి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిన్ను నువ్వు బలవంతుడిగా భావిస్తే నువ్వు బలవంతుడిగా అవుతావు, నిన్ను నువ్వు బలహీనుడిగా భావిస్తే నువ్వు బలహీనుడిగా అవుతావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ అమిత బలశాలలు. బలశాలలు అంటే శారీరక బలం కాదు.